ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది చూడండి, వేడి వేడి వంకాయ బాజీ. ఈ వంకాయ బాజీ ఏ విధంగా చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం వీడియోలో చేసేద్దాం. ఈ వంకాయ బాజీ అన్నంలోకి, చపాతీకి, జొన్న రొట్టెకి, ఉప్మాలోకి సైడ్ డిష్గా చాలా బాగా పనిచేస్తుంది. దీంట్లో చింతపండు వేయడం వల్ల 2 days అయినా బయట పెట్టుకున్న నిల్వ ఉంటుంది. అలాగే ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే 3-4 days ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఓకేనా? చాలా అద్భుతంగా ఉండే వంకాయ బాజీ ఏ విధంగా చేసుకోవాలనో, వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తప్పకుండా మీరు ఈ వీడియోలో చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే లైక్ కింద కామెంట్ సెక్షన్లో హైప్ అని వస్తుందండి. ఆ హైప్ అనేది నొక్కితే మార్కులు అనేది వస్తాయి. మీరు తప్పకుండా హైప్ నొక్కగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు ఈ వంకాయ బాజీ ఏ విధంగా చేసుకోవాలో మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. ఈరోజు మనం వంకాయ బాజీ చేసుకుందాం. వంకాయ బాజీ ఏ విధంగా చేసుకోవాలనేది నేను చూపిస్తానండి. సింపుల్గా చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో కమ్మగా ఉంటుంది. సైడ్ డిష్గా పెట్టుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. ముందుగా వంకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో పసుపు, ఉప్పు వేసేసుకుంటే వంకాయలకు ఏదన్నా చేదు కనర్ అంటారు కదా, అది ఉంటే తగ్గిపోతుంది. ఇప్పుడు వంకాయలను ఈ విధంగా శుభ్రంగా కడిగేసుకొని బాగా పిసికి కడుక్కోవాలి. చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు. నేను నా స్టైల్లో ఈరోజు వంకాయ బాజీ చేస్తున్నాను. ముందుగా ఇలాగ పిండి పెట్టుకున్న వంకాయలని ఒక బౌల్లో వేసుకుందాం. ఇవన్నీ వంకాయలన్నీ ఒక బౌల్లో వేసుకుందామండి. వాటర్ లేకుండా ఈ వంకాయ బాజీ చాలా అద్భుతంగా ఉంటుంది. దీంట్లోకి దంచి పెట్టుకున్న వెల్లుల్లి, అలాగే ఒక చిన్న టొమాటో, చింతపండు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం, కరివేపాకు, కొత్తిమీర, ఇవన్నీ వేసుకుందాం. అలాగే ఉప్పు, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా కారం, ధనియాల పొడి, పసుపు, కొద్దిగా నూనె వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా దీంట్లో చూడండి ఏమేమి వేసుకున్నాం మనము. వంకాయలు శుభ్రంగా కడిగి పెట్టుకున్న వంకాయలు, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, టొమాటో, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేకుంటే ఎల్లిపాయ ముద్ద కానీ, అలాగే పసుపు, ఇవన్నీ వేసి ఇలాగ కలిపి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా స్టవ్ మీద పెట్టేసేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని మూత పెట్టి ఉడకనిద్దాం. ఒకసారి ఎలా ఉడికిందో ఎలా మగ్గిందో చూసేద్దామా? చూడంండి, ఇలాగా నూనె ఎంత పైకి తేలుతుంది. ఇప్పుడు మనము ఒకసారి కలిపేసుకుందాం. సిమ్లో పెట్టేసుకొని 5 నిమిషాలు అవుతుందండి. ఈ వంకాయ బాజీ చాలా బాగుంటుంది. నేనైతే ఇట్లా చేస్తాను. మీరు ఏ విధంగా చేస్తారో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. ఇదంతా మెత్తగా ఉడికిపోవాలి. ఇంకా చాలా రోజులు ఒక 3-4 days నిల్వ ఉండాలంటే రవ్వంతా చింతపండు వేసుకోవచ్చు, బాగుంటుంది. నేనైతే వేస్తాను. ఇప్పుడు కొద్దిగా చింతపండు వేసుకొని కలిపేస్తాం. ఈ చింతపండు ఫస్టే వేసుకోవద్దు, ఇలాగ కొద్దిగా కర్రీ మగ్గిన తర్వాత వేసుకుందాం. ఇంకా దగ్గరికి మగ్గనివ్వాలండి. మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గనిద్దాం. ఇప్పుడు కర్రీ ఉడికిందేమో చూసేద్దాం. వావ్, చూడండి, వంకాయలు కొద్దిగా మెత్తబడేదాకా మగ్గనివ్వాలి. నూనె చూడండి ఈ విధంగా, ఇలా అంటే వంకాయలు మెత్తబడాలి. పూర్తిగా మెత్తబడితే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఏమైనా ఉప్పు కానీ కారం కానీ తక్కువ అయితే చూసుకోండి. ఒకసారి రుచి చూద్దాం ఎలా ఉందనేది. రుచి చూస్తాం. ఎలా ఉన్నారందరూ? వంకాయలు పూర్తిగా మగ్గిపోయినాయి. ఒకసారి రుచి చూస్తాను ఎలా ఉంది అనేది. ఈ బాజీ అన్నంలోకే కాదండోయ్, సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. చపాతీకి, అలాగే రొట్టెకు, ఇంకా మనం తినే దేనికైనా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒకసారి వంకాయ ఉడికిందా లేదా అనేది చెక్ చేస్తాను. మెత్తగా ఉడకాలి వంకాయ, అప్పుడే బాజీ అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఉడకలేదండి, పచ్చిగా ఉంది. ఉప్పు కారం చెక్ చేసుకోండి. నేను వేసిన ఉప్పు కారం
అన్నీ సరిగ్గా సరిపోయినాయండి. ఇంకా వంకాయ మెత్తపడాలి. వంకాయ మెత్తపడేంత వరకు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు వంకాయ మగ్గిందేమో చూద్దాం. వావ్, చూడండి నూనె మొత్తం పైకి తేలింది. చూసారా, వంకాయ ఇలా అంటే మెత్తబడింది, అంటే ఇప్పుడు మగ్గిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఈ వంకాయని పప్పు గుత్తితో కానీ స్మాషర్తో కానీ మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసే ముందర కొద్దిగా పచ్చి ఉల్లిపాయలు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని, చూడండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. మూత పెట్టేసుకొని 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు చూద్దాం, ఉల్లిపాయలు వేసాం కదా ఎలా ఉంది. ఇప్పుడు కొద్దిగా వేడి తగ్గింది. ఇప్పుడు దీన్ని మెత్తగా పప్పు గుత్తితో కానీ స్మాషర్ ఉంటుంది కదా దాంతో కానీ మెత్తగా ఎనిపేసుకుందాం. ఇలాగా ఉల్లిపాయలు పంటి కింద అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగుంటుందండి. కొత్తిమీర ముందే వేసేసిన కనుక అవసరం లేదు. చాలా ఈజీ వంకాయ బాజీ. ఒక్క 4 వంకాయలతో చక్కగా మనం బాజీ చేసుకోవచ్చు. ఇది వేడి వేడి అన్నంలో కాసింత నెయ్యి వేసుకొని అలాగే చపాతీ పైన రొట్టె పైన పెట్టుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు నేను కూడా అన్నంలో టేస్ట్ చేస్తాను. ఇప్పుడు మెత్తగా రుబ్బేయడం అయిపోయింది. కాలుతుంది గిన్నె, ఇది దగ్గరికి అనుకుందాం. అంతేనండి, గుమగుమలాడిపోతుంది. వంకాయ బాజీ రెడీ. ఓకేనా, ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని తిందాం. ఇప్పుడు అన్నం పెట్టుకున్నాను, ఈ వంకాయ బాజీ వేసుకుందాం. కొద్దిగా కర్రీ మీద నెయ్యి వేసుకుందాం. అన్నం కాలుతుంది, వేడి వేడి అన్నం, అలాగే వంకాయ బాజీ. చూడండి, వంకాయ బాజీ వేడి వేడి అన్నంలోకి వంకాయ బాజీ టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఈ వంకాయ బాజీ చింతపండు టొమాటో వేసాం కదండి, బయట పెట్టుకున్నా కూడా 2 days ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 4-5 days దాకా నిల్వ ఉంటుంది. ఒకసారి టేస్ట్ చేస్తాను ఎలా ఉంది. అద్భుతంగా ఉందండి, మాటలు లేవు, అంతే, అంత బాగుంది. ఈ వంకాయ బాజీ మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా, ఇంకా నేను తింటూ ఉంటే మీకు అందరికి కూడా నోట్లో నీళ్ళు ఊరుతాయి కనుక తర్వాత తింటాను. ఓకేనండి, వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతోని మీ ముందుంటాను. బాయ్.